హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? నేను ఇవాళ ఫిష్ ఫ్రైని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 1 kg ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను అనమాట. దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి, 1.5 స్పూను లేకపోతే 2 స్పూన్స్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి తీసుకొని ఆ మసాలా మొత్తం కలపాలన్నమాట. ఉప్పు కారం ఆ మసాలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం తెచ్చుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఉప్పేసి బాగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఒక్కో దానికి మొత్తం పైన కింద బాగా ఈ మసాలా పట్టించాలన్నమాట. బాగా పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ముక్కలు ఉప్పు కారం పీల్చుకుంటాయి. లేకపోయినా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మన వీడియోలో చూపించిన విధంగా ఉప్పు కారం ఈ మసాలా మొత్తం పట్టించాం కదా, పట్టించి ఒక 2-3 ముక్కలకు పట్టించి మన కడాయిలో ఎన్నైతే సరిపోతాయి అనుకుంటామో అన్ని వాటికి మసాలా పూసేసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 100 ml ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ఉప్పు కారం మసాలా పట్టించిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మన వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఖుల్లాగా ఇలా తిప్పుకునే విధంగా ఫ్రీగా ఉండేట్లు అట్లా వేయాలన్నమాట. ఆ ముక్కల్ని ఇప్పుడు నా కడాయిలో ఇప్పుడు 3 ముక్కలు పట్టాయి కదా, ఆ మూడు మాత్రమే వేసుకొని 3 అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఒక 10 నిమిషాలు అయ్యాక కొంచెం ఫ్రై అవుతాయి కదా, అప్పుడు మనం ఇంకో స్పూన్ సహాయంతోనైనా దీంతో అయినా మెల్లగా తిప్పేసుకోవాలి విరగకుండా. 10 నిమిషాలు అంటే కొంచెం కుక్ అవుతాయి కదా, విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తిప్పేయాలి. ముక్కలన్నీ అలా తిప్పేసుకొని ఫ్రై అవుతుంటాయి కదా, కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత అలాగా తిప్పేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే అవి ఎర్రగా కలర్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు వైట్గా ఉన్నాయి కదా, సగం కుక్ అయ్యాయి అవి. ఇప్పుడు కింద వైపు కూడా కుక్ అవుతాయి. అలాగే తిప్పుకుంటూ వేయాలన్నమాట. ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకుంటే మాత్రం ఒక 2 days అలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ముక్కలు ఉంటే ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రైకి మధ్యలో ముక్కలు మాత్రమే తీసుకోవాలండి. ఇదిగో ఇప్పుడు సగం ఫ్రై అయ్యాయి కదా, అలాగే ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఎర్రగా అయ్యాక ఇగో ఈ కలర్లోకి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలండి. వచ్చాక మనం గార్నిషింగ్కి కావాలంటే పచ్చిమిర్చి ముక్కల్ని లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగ ఎర్రగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కల్ని అలాగ 3 ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ దగ్గర పడింది అనుకోండి, కొంచెమే ఉంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రై చేసిన ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి తక్కువే వేసుకోవాలన్నమాట. మన ఫ్రై మాత్రం రెడీ అయిపోయిందండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.